హాయ్ అండి. అచ్చం కేక్‌లా ఉన్న ఈ స్వీట్ రెసిపీ అయితే చాలా రుచిగా ఉంటది. అచ్చం జున్నులాగా ఉంటదండి. ఇప్పుడు ఒక కప్పు బియ్యాన్ని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. ఆ రెసిపీ చేసడానికైతే ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకోవాలి. మనం బియ్యం తీసుకున్న కప్పుతోటే. ఇప్పుడు ఒక కప్పు బెల్లం వేసి, ఒక కప్పు వాటర్ వేసి, మనం బెల్లం కరిగినాక దాన్ని పక్కకు తీసుకొని, ఇప్పుడు కడాయిలో 2 స్పూన్ల నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్‌తో వేయించి పక్కకు తీసుకున్నాక దాంట్లోకి మనం 2 కప్పుల పాలేసుకోవాలి. పాలు మరుగుతున్నప్పుడు మనం మిక్సీ పట్టుకున్న బియ్యపుది అందులో వేసుకొని అంతా కలుపుకోవాలి. కొంచెం దగ్గర పడ్డాక బెల్లం సిరప్‌ని స్ట్రెయినర్ చేసుకొని మనం అదంతా ఉడికించుకోవాలి. ఒక 2, 3 నిమిషాలు ఉడికినాక ఇలాచి పొడిను కొంచెం నెయ్యేసుకొని మళ్ళీ అంతా కలుపుకోవాలి. కొంచెం ప్యాన్ నుంచి సెపరేట్ అయితుందన్నప్పుడు స్టవ్ ఆపుకోవాలి. స్టవ్ ఆపుకొని మనం నెయ్యి రాసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకున్న బౌల్‌లోకి దీన్నేసుకొని అంత ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకొని ఒక గంట సేపు చల్లారినాక మనం రిమూవ్ చేసుకోవాలి. టేస్ట్ అయితే సూపర్ ఉంటది. తప్పక ట్రై చేయండి.